మీకు తెలిసి తాండవ రోడ్డు ఇక్కడ వరకు చాలా ఇబ్బంది పడ్డాం. నేను కూడా అదే రోడ్డు మీద 2 సార్లు వచ్చాను. దీన్ని మార్చడానికి చాలా టైం పట్టింది మాకు. ఇది ఇరిగేషన్ రోడ్డు, ఇరిగేషన్ వల్ల డబ్బులు లేవు. ఆర్ఎన్బి వాళ్ళు మారుద్దామంటే ఇరిగేషన్ నుంచి ఆర్ఎన్బికి మార్చాలా. అవన్నీ మార్చడానికి గవర్నమెంట్లో చాలా టైం పట్టింది. మొత్తం మార్చి ఇది రోడ్డు 7.40 కిలోమీటర్ల రోడ్డు ఇది. దీనికి 3,50,00,000 ఖర్చు అయింది. అంతా రెడీ అయిపోయింది, టెండర్ అయిపోయింది. అంతా అయిపోయిన తర్వాత యుద్ధం జరిగింది. మొన్న తారు 96 రూపాయలు అయిపోయింది, డబుల్ అయిపోయింది. ఈ కాంట్రాక్టర్ మనం ఇచ్చిందంతా టెండర్లో 46,000. కుర్రోళ్ళు నా చేతులు లాస్ అయిపోతుండే. నా దగ్గరికి వచ్చారు, లేదు సార్ నేను వేస్తాను, రోడ్డు వేస్తాను సార్. ఆ కుర్ర పేరు ఏది కుర్రోడు నా దగ్గరకు వచ్చి నేను అన్నాను, పర్లేదు కొరేంటి నెలపోని లాస్ అయిపోతారా, అమ్ముకోవాలని అమ్ముకుపోతారా అంటే, లేదు సార్ నేను వేస్తాను సార్, పర్లేదు లాస్ అయినా పర్లేదు అని చెప్పి ఆ కుర్రోడు వచ్చి ఈ రోడ్డు వేసి అయ్యింది. దేవుడి దయ వల్ల దీనివల్ల మొత్తం మన చుట్టుపక్కల గ్రామాలను అందరూ కూడా ఇందాక ఆడవాళ్ళు అక్కడ ఆఫ్ చేశారు, చాలా ఆనందపడుతున్నారు. నిజంగా రోడ్డు వదాలకు విలువంతా ఎన్నో ఇబ్బంది పడ్డారు. నేను ఒకసారి గతుకుల రోడ్లు కారులో వెళ్తే ఇక్కడ నుంచి నాతో వెళ్ళడానికి గంట పట్టింది. కారులో వెళ్తే గంట పట్టింది నాకు. మరి ఆటోలో వెళ్తే ఎంత పడుతుందండి, స్కూటర్ మీద వెళ్తే ఎంత పడుతుందండి. ఇవన్నీ గమనించి చేసాం. దేవుడి వల్ల పూర్తయింది, ఆ కుర్రోడు సహకారం వల్ల పూర్తయింది. డిపార్ట్మెంట్ కూడా చాలా శ్రద్ధ తీసుకుని చేశారు. ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాండి. దీనివల్ల సుమారు 25,000 మంది ప్రజలకి ఈ రహదారి ఉపయోగపడుతుంది. ఇవాళ సమచంద్ర రోడ్డు వేయించాను, తర్వాత నాతివారం నుంచి గుమ్మడిగొండ రోడ్డు కూడా వేసాం. నాతివారంలో ఊర్లో కూడా రోడ్డు ఇచ్చాను, పెట్టేస్తున్నారు తారు రోడ్డు. దానికి వీలు ఉంటుంది కదా, ఏ వీలు అంటారు దాన్ని, దమ్ము వీలు, ఐరన్ వీలు వేస్తున్నారు. అసలు మీకు ఇష్టం చెప్పాలా, మామూలు రోడ్డు మీద వెళ్ళినా పర్లేదు, సిమెంట్ రోడ్డు మీద వెళ్ళినా ఏమవుతుంది. మీరు కానీ ఆ వీలుతో తారు రోడ్డు మీద వెళ్తే తారు కట్ అవుద్ది రోడ్డు చక్రానికి. ఎప్పుడైతే రోడ్డు కట్ అయి బొక్కబడిందో దాంట్లో నీరు వెళ్తే తారు ఆటోమేటిక్ లేచిపోతుంది, రోడ్డు అంతా పడిపోతుంది. నేను ఇన్ని కోట్లు తీసుకొచ్చి రోడ్డు వేస్తుంటే మీరు ట్రాక్టర్ మీద వెళ్ళిపోతుంది, రోడ్డు అంతా బొక్కలు పెడేస్తారా. పొలాల్లోకి వెళ్ళి చక్రం బిగించుకోండి, లేకపోతే దానికి ఇది ఉంటుంది, ఆఫీస్ ఉంటాయి, దాన్ని చేసుకెళ్ళండి. క్లియర్ చెప్తున్నాను, మీ పోలీస్ స్టేషన్లో ప్రత్యేకంగా నిఘా పెట్టండి. ఎవడైనా వీళ్ళతో రోడ్డు మీద వెళ్తే మీద సీజ్ చేసి కోర్టులో పెట్టండి, లేకపోతే మీరు ఇద్దరు రెస్పాన్స్ చెప్తున్నాం, మీరే రెస్పాన్స్. ఎవరిని చూడదు, వెనక ముందు ఎంత నాయకుడాన్ని తీసుకెళ్ళి బొక్కల ఆ ట్రాక్టర్ తీసుకెళ్ళి సీజ్ చేసి కోర్టులో పెట్టండి. కాలం మారుతున్న కాలాన్ని బట్టి మనం కూడా మారవలసిన అవసరం ఉంది. దాన్ని బట్టి మనం వెళ్ళాలి. పంటలు కూడా రకరకాల పంటలు వచ్చాయి. ఇవన్నీ కూడా సైంటిస్టులు ఉన్నారు, బాగా పరిశోధన చేస్తారు. పూర్వంలా కాదు, ఎంత పిండి వేయాలా, ఎలా చేయాలా, వ్యవసాయం ఎలా చేయాలా, పనిముట్లు కూడా బ్రహ్మాండం పనిముట్లు వచ్చాయి. నేను మొన్న చెప్పాను, మండలానికి 3 కుర్రలు తయారు చేయండి. మీ మండలం ఉంది, ఆ పక్క ఒకళ్ళు ఈ పక్క ఒకళ్ళు 3 పక్కల 3 కుర్రాళ్ళు తయారు చేయండి. కుర్రాళ్ళు 3 పక్కలు పెట్టండి, వాళ్ళకి ఏంటి 3 డ్రోన్లు ఇప్పిస్తాను గవర్నమెంట్ చేత. ఇప్పుడు మీరు మందు కొట్టవసరం, డ్రోన్లే మందు కూడా వేస్తున్నాయి. 3 కుర్రాళ్ళు మీ మండలం 3 కుర్రాళ్ళు తయారు చేసుకుంటే ఆడికి డబ్బులు వస్తాయి బతకడానికి. ఇప్పుడు డ్రోన్ అవుతుంది, ఇక్కడ కూర్చొని కొట్టేస్తే పొలం అంతా డ్రోన్ కొట్టుకెళ్ళిపోతుంది.
సోఫిస్టికేటెడ్ యంత్రాలు వచ్చాయి. ఇప్పుడు మీరు ఒళ్ళు ఇంతలా కష్టపడి చేయవలసిన లేదు. యంత్రాలు అదే నువ్వు చేస్తుంది, అది ఊడి చేస్తుంది, అన్నీ అయిపోయిస్తున్నాయి. అలాంటి అందరూ కొనలేరు, రైతులందరూ కొనలేరు. మండలానికి ఇద్దరు ముగ్గురు కొనుక్కొని పెట్టుకుంటే వాళ్ళ దగ్గర రైతులు ఉపయోగించుకుంటారు. బ్యాంకులు సబ్సిడీ మీద బ్రహ్మాండ సబ్సిడీ మీద లోన్లు ఇస్తున్నాయి. 144 లక్షలు ఇచ్చారండి. నేను ఇప్పటికి 70 కోట్లు. స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ మండలానికి 70 కోట్లు ఎవడని ఇచ్చాడా? ఈ 2 సంవత్సరాల్లో 70,44,00,000 రూపాయలు పనులకి, రోడ్లకి అన్ని ఇచ్చిన డబ్బు మొత్తం. తర్వాత మీ మండలంలో 75 మందికి ఆరోగ్యం బాగోలేదు, ఆపరేషన్ చేసుకోవాలంటే చంద్రబాబు నాయుడికి సిఎంఆర్ఎఫ్ చెక్కులు 48 మందికి ఇచ్చారండి. ఎంత ఉంది? 75 మందికి చెక్కులు 48 లక్షలు ఇచ్చారండి హాస్పిటల్ ఖర్చులకి. 7 పంచాయతీలకు ఇంతకుముందు ఇచ్చానండి. అప్పుడు గతంలో ఉన్నప్పుడు కొన్ని ఇచ్చాను. మొన్న ఎమ్మెల్యే అయిన తర్వాత 7 పంచాయతీలకి శ్మశానాలు ఇచ్చానండి. దాంట్లో 5 కట్టారండి. చిర్లోపాలెం, విబి అగ్రహారం శ్మశానమే కట్టలేదండి. ఒక 20 రోజుల క్రితం మాకు ఫోన్ చేసి, అయ్యన్ బాదురి గారు ఒక నిర్ణయం తీసుకున్నాను నేను, మీరు బాగా అందరూ వాళ్ళు ఉపయోగించుకొని చెప్పారు. ఏంటి చెప్పండి సార్ అన్నాను. పొలాల్లోకి వెళ్ళి రోడ్లు ఉన్నాయి కదా, దాన్ని ఏమంటారు, పంచ రోడ్లు. ఇప్పుడు ఊర్లో సిమెంట్ రోడ్లు వేసుకుంటారు మీరు, పొలాల్లోకి వెళ్ళి రోడ్లు కూడా ఉన్నాయి, పంచ రోడ్లు అంటాం మనం. బస్తాలు, ధాన్యం బస్తాలు తెచ్చుకోవడానికి, మన పంట తెచ్చుకోవడానికి వాడుతూ ఉంటాం. ఆ రోడ్లు కూడా డబ్బు ఇద్దాం అనుకున్నానండి. మరి ఇంతకుముందు మీ పంచాయతీ మినిస్టర్ చేశారు కదా అంటే, అప్పుడు మేము కూడా కొన్ని ఇచ్చాము సార్ అన్నాను. అలాగే ఇప్పుడు ఇద్దాం అనుకున్నాను నేను. ఏం చేద్దాం అన్నారు. ఇవ్వండి సార్ మంచిది అన్నాను. వెంటనే ఒక వారం రోజులు నిర్ణయం తీసుకొని అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేసి 10-15 రోజులు టైం ఇచ్చారు నాకు. ఇస్తే నేను వెంటనే మన ఆఫీసులందరినీ పంపించి, మన నాయకులందరికీ ఫోన్ చేసి, మీ గ్రామాల్లో పొంత రోడ్లు ఏమంటే పెట్టుకోండి రా బాబు అని చెప్తే ఇచ్చారండి. నాతవరం మండలం నుంచి 136 రోడ్లు ఇచ్చారు పొలాల్లోకి. దాన్ని ఓకే చేశాను నేను. 136 రోడ్లకి 16 కోట్లు అవుతుంది. మీ మాతవరం మండలం ఒక్కడికి 16 కోట్లు ఇచ్చాను పొలాల్లోకి వెళ్ళి రోడ్లు వేసుకొని. నియోజకవర్గం మొత్తం మీద 56 కోట్లు ఇచ్చాను. నియోజకవర్గం మొత్తం 4 మండలాలు కలిపి. అది కూడా అసలు చేయకుండా వేసుకుని మీ పొలం మీకే వెళ్ళిపోతే పొలాల్లోకి వెళ్ళడానికి, బొల్లు వెళ్ళడానికి, స్కూటర్ల మీద వెళ్ళడానికి బాగుంటాయి కదా. అది కూడా అసలు చేయకుండా వేసుకోండి. అంటే ఇంతమంది అనుకుంది ఈ నీరుని సైంటిఫిక్ గా వాడుకుందాం. ఇంకా కారులో వస్తారు సత్యంగా చెప్పాను, మీరు అందరూ సహకరిస్తే సైంటిఫిక్ ఇంతకుముందు చేసాం. ఇంతకుముందు వాగుర్తి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇప్పుడు ఇదే పరిస్థితి వస్తే బ్రహ్మాండంగా చేసాం పెద్దలందరూ సహకారంతో, వంతులుగా. దేవుడు వర్షాలు పడి పర్లేదు, ఒకవేళ ఇబ్బంది అయితే అలా చేద్దాం. ఇంతకుముందు చేసాం. సత్యనారాయణ గారు తెలుసు, అమ్మ పూజ చేస్తారు. మొన్న ఈ మధ్య నేను తాండవకు డబ్బు ఇచ్చాను ఎంతో కొంత. నేను ఈ ఎమ్మెల్యే అయిన తర్వాత దగ్గర 12 కోట్లు ఇచ్చాను తాండవ రిపేర్లకు కానీ, కాలువలకు కానీ, దీన్ని లైనింగ్ కానీ, ఎక్కడైనా బొక్కలు పడితే కప్పడానికి 12 కోట్లు ఇచ్చాను తాండవాకి మొన్న ఈ ఎమ్మెల్యే అయిన తర్వాత. పూడుకుల చెత్తకు కానీ చాలా మటు చేశారు. కానీ అన్ని ఏరియాల్లో కూడా నాయకులందరూ మొన్న ఇచ్చిన డబ్బుని 14 కోట్లు అంత ఇచ్చారు కదా, బ్రహ్మాండంగా చేసుకున్నారు. కాలువలు కొంచెం లైనింగ్ కానీ ఇవన్నీ. కోటగూడెం మండలంలో చేయలేదు. మొన్న నా ఇంటికి వచ్చి ఈ నాయకులు అన్ని చేస్తున్నారంటే మా కోటగూడెం మండలం చేయలేదు అన్నారు. యూరియా కూడా నేను మాట్లాడాను ఆల్రెడీ. నర్సీపట్నం ఏరియాకి కావాల్సిన దానికంటే 50% ఎక్స్ట్రా పెట్టారు యూరియా. నా దగ్గర ఉంది, నర్సీపట్నం పెట్టాం. కానీ మీరు కూడా జాగ్రత్తగా వాడాలా. పోయిన సంవత్సరం ఏం చేస్తారు మీరు? ఎన్ని ఎకరాలు ఉంది, ఈ ఎకరానికి ఎంత యూరియా వేయాలా, ఎన్ని బస్తాలు పడతాయి లెక్కేసి నేను బస్తాలు తెప్పించుంటే దానికంటే ఎక్కువైంది పిండి.
ఎందుకైంది? ఎక్కడ పెరిగిపోయి పుట్టొచ్చా? పుట్టి రాలేదు. మీరు బస్తా తీసుకోవాల్సిన దాన్ని 2 బస్తాలు తీసుకున్నారు. ఈ రైతులు మీతో కూడా తక్కువ లేకుండా ఇప్పించే బాధ్యత నాది. అంతవరకు వాడండి, అంతవరకే వాడండి. అవసరం లేదు బాగా బ్యాగ్ తీసుకొని మరి దాని మీద పిండి లేదు ఇది లేదు అని చెప్పి చెప్తారు. ఉంది, ఆల్రెడీ వచ్చింది. అప్పుడే విశాఖపట్నం 2-3 షిప్పులు వచ్చి రెడీగా ఉన్నాయి. మన నర్సీపట్నం ఏరియాకు గొడవసంలో పెట్టి చేస్తాం. అంటే మీకు ఏ ఇబ్బంది లేదు, యూరియా కొరత ఉండదు, ఏముండదు. మీరు మాత్రం జాగ్రత్తగా మీరు కూడా సహకరించి బాగా పండించి, ఇప్పుడు కష్టకాలంలో వర్షాకాలంలో బాగోలేదు కాబట్టి మీరు కూడా శ్రద్ధ వహించి వ్యవసాయం బాగా చేయించి పెంప చేయండి. కొంచెం ఎక్కువ మాట ఎన్ని చూసావా? ఆ ఘాట్ రోడ్ ఉంటుంది, ఘాట్ రోడ్డు ఇటు పక్క ఉంది కదా, గోడ కట్టాలి. ఈ క్వశ్చన్స్ ఆ క్వశ్చన్కి రిటర్నింగ్ వాల్ ఇలా అన్నవరం కొండెక్కితే ఇటు పక్క గోడ ఉంటుంది, అరకు వెళ్ళినప్పుడు అలా వాళ్ళు కట్టాలి. ఇక్కడ కింద నుంచి జోగుంపేట వరకు ట్యూబ్లైట్లు వేయాలి, పోల్స్ అంటే 20 అడుగులు 10 అడుగులు ఓటేసి మొత్తం లైటింగ్ రావాలి జోగుంపేట వరకు. అప్పుడు రాత్రి ఎవరైనా తోటకు వస్తే రాత్రి కూడా శాంత దానికి ఎంత అవుతుంది? ఈ డిపార్ట్మెంట్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కూర్చొని అసలు డబ్బు చెప్తే నేను డబ్బు ఇస్తాను. మొత్తం రోడ్డు లైటింగ్ కర్బ్ వాళ్ళు కట్టాలి.